గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పక్షాలు అన్నీ కలిసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి అందించడమే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ప్రజా సమస్యలకి వారు ఏదైతే వాళ్ళకి వచ్చినటువంటి అర్జీలను పరిశీలిస్తే 2 లక్షల అర్జీలు 6 నెలల కాలంలో వారిద్దరికి అందితే 1 లక్ష అర్జీలు కేవలం భూ సమస్యల మీదనే వాళ్ళకి వచ్చాయి. ఇది గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే మనం పరిష్కరించవలసినటువంటి సమస్యలు రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో దాదాపు గడిచిన నెల కాలంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి వారికి ఎటువంటి ఖర్చు లేకుండా అటు మండల ఆఫీసులకు జిల్లా ఆఫీసులకు పోకుండా మీ వద్దకే అధికారులను పంపించి భూ సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ హక్కు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన యొక్క ప్రజా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఇబ్బందులు అన్ని రకాలుగా పెట్టడం జరిగింది. మీకు ఇచ్చినటువంటి పాస్బుక్ లో ఆయన ఫోటో, ఇదే కాకుండా ఏదైతే మనం గిట్రాలు అంటామో సరే మనకి వాటి మీద కూడా ఆయన ఫోటోలు వేసుకొని పొరపాటున ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏర్పడకుండా ఉండింటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి మొత్తం నాది అనేటువంటి పరిస్థితికి అతను వచ్చి ఉండేవాడు. అయితే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. రైతాంగానికి మేలు చేసే దానిలో భాగంగా ఈ రోజు మీరు పొలాల యొక్క సరిహద్దులు ఇబ్బందులు ఉన్నా, లేకపోతే మీకు 22A భూములు ఉన్నా, లేకపోతే మీకు సంబంధించినటువంటివి ఆన్లైన్ లో మనకి ఆ పొలం ఎక్కలేదన్నా, లేదా పొలానికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు ఏమున్నా మీరు ఇక్కడ అర్జీ ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారి అధ్యక్షతన ఈ మండలంలో ఉండబడినటువంటి భూ సమస్యలని వారు నిర్ణీత టైం లోపల వారు పరిష్కారం చేసేదానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గడిచినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం లూటీ చేసి ఖాళీ ఖజానాను అందించినా కూడా ఆ సాకులు ఏమి చెప్పడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఈ రోజు గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నారు, పొలాలకు మట్టి రోడ్లు వేస్తా ఉన్నారు. దెబ్బతిన్నటువంటి గుంటలు పడ్డటువంటి మనకు ఈ రోడ్లు మొత్తం మనకి ఏదైతే ఆర్ఎంబీ రహదారులు కానీ వీటన్నిటికీ గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా అభివృద్ధిని పరుగులెత్తిస్తా ఉన్నారు. ఇంటి సాగులు ఏమి చెప్పట్లేదు. గడిచినటువంటి ప్రభుత్వం డబ్బు లేకుండా ఖజానా ఇచ్చిందనే మాటలు చెప్పడం లేదు. మరి గత పాలకులు 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాను నేను. అంటే పాలకుల యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేసేటట్లు ఉండాలి. మరి రైతాంగానికి సంబంధించినటువంటి వారి ఇబ్బందులు పాలు చేసడానికి పెట్టాడా, ఎందుకోసం పెట్టాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అనుకుంటే ఆ యొక్క పొలాన్ని వారి దగ్గర నుంచి పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి వాళ్ళకు వచ్చినా కూడా ఆ పొలాన్ని లాక్కునేటువంటి హక్కు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి కల్పించబడింది. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా రైతులకి పెద్ద ఊరుగా గమనించండి. రైతు సోదరులారా, మీరు ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేసేట్టు ఉండాలి. ఆ ప్రభుత్వమే మన ప్రజా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ఈ ప్రభుత్వం అనేది మీకు తెలియజేస్తూ ఈ రోజు కొమరోల్లోనే కాదు ఈ మండలంలో చక్కగా సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం. అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా ఏ శాఖలలో ఏ విభాగాలలో మనం అభివృద్ధి చేయాలో అవన్నీ నేను ఆలోచన చేసి అభివృద్ధి పనులు మనం మొదలు పెట్టిస్తా ఉన్నాం. ఇదే కాకుండా నేను మొన్ననే అందరు ఎంపీడీఓలతో సమీక్ష నేను పెట్టాను. నేను రేపు జనవరి నెలలో మీకు ఒకవైపు బీసీలకు కానివ్వండి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి వాళ్ళకి కానివ్వండి లోన్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు. మండలానికి సంబంధించి దాదాపు 250-300 లోన్లు మండలానికి సంబంధించి 300 లోన్లు మండలానికంటే ఈ నియోజకవర్గ పరంగా 1800 మందికి లోన్స్ అందించబోతా ఉన్నాం. వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని
మనకు ముందుకు తీసుకొని పోతుంది. మొన్ననే 31వ తారీఖు నాడు పెన్షన్స్ పంపిణీ కూడా నేను చేశాను. నేను ఆ రోజు మనకి 1200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 రూపాయలు మనకి 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 4000 రూపాయలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే కాకుండా దివ్యాంగులకైతే 3000 పెన్షన్ ని 6000 రూపాయలు మనం అందించడం జరిగింది. రేపటి రోజున మనం ఉగాది పండుగ రోజున మహిళలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం అని జిల్లాను యూనిట్ గా చేసుకుని ఈ జిల్లాలో ఎక్కడికి మహిళా మహిళలు ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సులో వారికి టికెట్ అనేది లేదు. ఇదే కాకుండా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇచ్చిన హామీ మేరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు అందించబోతా ఉన్నారు. రైతులకైతే వారికి ఏదైతే 20,000 రూపాయలు వారికి సహాయం చేస్తారన్నారు అది కూడా అందించబోతా ఉన్నారు. ఒకటేమిటి రెండేమిటి చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళు 6 నెలల కాలం అయింది, ఖజానా లూటీ చేశారు, మళ్ళా మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన హామీలు ఇవ్వడం లేదు, ఏమైనా నేను వాళ్ళని అడుగుతున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని రోజులకు ఇచ్చారా? అన్ని 5 సంవత్సరాలు మీరు ఇచ్చారా? మీరు ఇచ్చి ఎన్ని రోజులకు ఇచ్చారు? మీరు అన్ని మీరు చెప్పేటువంటి మాటలు ఒకటి గుర్తు పెట్టుకోండి. మనిషికి దేనికైనా కూడా కొంత టైం ఇవ్వాలి. టైం లోపల చేయకపోతే నిలదీయాలి. మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందు తప్పితే మీకు మళ్ళీ మాటలు చెప్పి తప్పుకునేటువంటి ప్రభుత్వం లాగా మా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అర్జీకి మీరు రసీదు తీసుకోండి. ఖచ్చితంగా నిర్ణీత సమయం లోపల తహసీల్దార్ గారు కూడా యాక్టివ్ గా పనిచేసేటువంటి ఈ రోజు మహిళా మంత్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు, ముగ్గుసూటిగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్ సమస్యలు కానీ, భూ కొత్త సమస్యలు కానీ, లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలు కానీ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. ఇప్పటి వరకు జరిగినటువంటి వీటికి సంబంధించి దాదాపు 475 అప్లికేషన్లు వస్తే మనకి వీటి మీద కూడా వీళ్ళు రేపు 8వ తారీఖు వరకు వీళ్ళకి ఈ రెవెన్యూ సదస్సులు ఉండటం వలన ఈ 8వ తారీఖు అయిపోయిన తర్వాత సమస్యల పరిష్కారం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. మంచి చేసేటువంటి ప్రభుత్వంలో మీకు కావాల్సినటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో మీరు వచ్చి తెలియజెప్పుకున్న సమస్యలు పరిష్కరించుకునే దానికి ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మండల తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బందికి అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు నేను తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.